సభాధ్యక్షులు టి సుబ్రహ్మణ్య గారికి, నా కొలీగ్ మోహన్ బాబు గారికి, మోహన్ బాబు చాలు సభా మర్యాద లోపల భావం చెప్తే బాగుంటుంది, పెళ్ళాన్ని చూస్తున్నది. మరో మిత్రుడు తోటి హీరో మోహన్ లాల్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, మేమందరం ఆరాధించే వ్యక్తి, మాకు గ్రేట్ ఇన్స్పిరేషన్, ఒక బిగ్ బ్రదర్ లాంటి శత్రుఘ్న సిన్హా గారికి, ఈనాటి ఎనీథింగ్ బట్ ఖామోష్ ఆ బుక్ రచించినటువంటి ఆథర్ ప్రధాన్ భారత్ గారికి, అలాగే సోదరిమణులు శైలజ కిరణ్ గారికి, మా పింకీకి, అంజు గారికి, ఈ పబ్లిషర్ ఇక్కడ ఇచ్చినటువంటి మరొక మిత్రుడికి, వచ్చినటువంటి ఆహ్వానితులందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇది మామూలుగా ఒక పుస్తకావిష్కరణ అయితే కనుక అందరితో పాటు మనం వెళ్ళాలి కాబట్టి పాల్గొని వెళతాం వస్తాం. కానీ ప్రత్యేకించి ఈ ఖామోష్ అనే ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో నేను పార్టిసిపేట్ చేయడం, నాకు ఈ అవకాశం రావడం, సుబ్రహ్మణ్య గారు నువ్వు రావాలి అని పిలవటం, నాకు ఈ అవకాశం రావడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దీనికి ప్రధానమైన కారణం మేము ఆరాధించే, మేము ఇష్టపడే మిత్రుడు, మా శ్రేయోభిలాషి శత్రుఘ్న సిన్హా గారు ఉండటం. ఈ పుస్తకం రచించినటువంటి భారతీ ఎస్ ప్రధాన్ గురించి నేను వారి అనుభవం చెప్పాలి, ఎందుకంటే వారిని గతంలో మీట్ అయ్యాను. ఈ పుస్తకంలో ఒక చాప్టర్లో 2-3 పేజీలు నా నోటి మాట కూడా ఉంటుంది, నా మనోభావాలు కూడా ఉంటుంది. ఆ రకంగా వారితో కలిసినప్పుడు అవి నా నుంచి రాబడినటువంటి విధానం చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఫిలిం ఫెటర్నిటీలో ఎవ్రీబడీ నోస్ అబౌట్ ప్రధాన్ భారతి, because she is such a popular and eminent personality and renowned critic, columnist and a great author. ఆవిడ నుంచి పుస్తకం వస్తుందంటే డెఫినెట్గా చాలా బాగుంటుందనే భావం ఉండి, సో లాస్ట్ 2-3 డేస్లో ర్యాండమ్గా కొన్ని చాప్టర్స్ నేను చదువుతున్నప్పుడు వెరీ ఇంప్రెసివ్గా ఉంది, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది, అండ్ అరటిపండు ఒలిచి చూపించినట్టుగా ఉంది, అంత ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ పుస్తకంలో ఆవిడ శత్రుఘ్న సిన్హా గారి గురించి పోర్ట్రే చేసిన విధానం, ప్రజెంట్ చేసిన విధానం అన్నది ప్రతి ఒక్కళ్ళు ఆ పుస్తకం చదవాలి, దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అన్నంత భావం కలిగింది. అండ్ శత్రుఘ్న సిన్హా ఆయన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎలా వచ్చారు, ఆయన పర్సనాలిటీ ఏంటి, ఇన్నర్ పర్సనాలిటీ ఏంటి, ఎక్స్టర్నల్గా ఏంటి, ఆర్టిస్ట్గా ఏంటి, ఫిల్మ్ సంబంధించి చైల్డ్హుడ్ ఏమిటి, అలాగే తన ఫ్యామిలీ లైఫ్ ఏంటి, పబ్లిక్ లైఫ్ ఏమిటి, అలాగే పాలిటిక్స్ గురించి ప్రతిదీ కూడాను ఆయన్ని అన్ని రకాల కోణాల్లో చాలా చక్కగా ప్రజెంట్ చేశారు ఆ పుస్తకం. సో దానికి గాను రియలీ ఐ అప్రిషియేట్ భారతీ ఎస్ ప్రధాన్ ఫర్ హర్ ఎఫర్ట్స్ అండ్ మేడ్ దిస్ ఈవెంట్ such a great level. So thank you, ma'am, and you also given me some opportunity being a part of that book. Thank you. And then now నా మిత్రుడు నాకు కానీ, మోహన్ బాబు గారికి కానీ, అమరీష్ గారికి కానీ, రజనీకాంత్కి మేమందరం ఎప్పుడు వచ్చినా సరే ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాం. ఇందాక మోహన్ బాబు చెప్తూ నన్ను అవాయిడ్ చేసి వాళ్ళు మాత్రమే కలుస్తారు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. అది శత్రుఘ్న సిన్హా గారు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా సరే నా ఇంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని దాన్ని అప్రిషియేట్ చేస్తూ, అరే వాట్ ఏ లవ్లీ హౌస్ యూ హ్యావ్ అండ్ వాట్ ఏ స్పెక్టాక్యులర్, ఐ వాంట్ టు బి హియర్ ఫర్ ఎవర్.
Don't like that how you used to. And you visit my place and giving such an impression as though you are only close to Shatrujit. No. Finally, he will tell the truth. Whatever you say, I say. No matter. But what ultimately he says, that is perfect. No, why yesterday you told me to tell only 4 people? You didn't tell about this. Very lovely atmosphere. Smiling and good. And శత్రుఘ్న సిన్హా గారు మా స్నేహితుడు, అత్యంత క్లోజ్ అని ఎన్ని చెప్పుకుంటూ ఏంటో ఆయనతో పాటు మేము అందరూ సమానం, వీఆర్ ఈక్వల్ టు మన ఫీలింగ్ భావం ఇస్తున్నాం. కానీ అది కాదు. హీఈస్ అబోవ్, హీఈస్ ద గ్రేట్. చిన్నతనం నుంచి ఈ రోజు నేను యాక్టర్గా ఇక్కడ ఉన్నాను అంటే దానికి బీజం వేసింది, ఒక సీడ్ సో చేసింది ఎవరు అని అంటే తలుచుకుంటే నన్నవద్దాన్ని శత్రుఘ్న సిన్హా. చిన్నప్పుడు ఇందాక నేను భారతి గారితో ఇంటరాక్టివ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్న సందర్భంలో చెప్పింది కొంచెం ఎలాబరేట్ చేస్తే, చదువుకునే రోజుల్లో నాకు సినిమా యాక్టర్ అవుతాను కానీ సినిమాల పట్ల అందరిలాగానే సినిమాలు చూసే ఇదే తప్ప, ఇంట్రెస్టే తప్ప దానికి ప్రత్యేక మోజు లేదు, ఒక ఫోకస్గా సినిమాల మీద దృష్టి పెట్టింది లేదు. ఎవరో ఇందాక మోహన్ బాబు అంటూ నువ్వు శత్రుఘ్న సిన్హాతో పోల్చుకుంటున్నావు అని, అది నేను అన్నమాట కాదు సోదరా. ఎవరు నాకు ఇష్టలు నన్ను చూసి నువ్వు కొంచెం శత్రుఘ్న సిన్హాలా ఉంటాడు అని అన్నారు. అది తప్ప శత్రుఘ్న సిన్హాతో పోల్చుకునేంత ఇది నాకు లేదు. సో అందుకని నేనేం పోల్చుకోవడం అంటే చిన్నప్పుడు రిజనబుల్స్ ఎక్కడో ఉండదు, హెయిర్ స్టైల్ కానీ లేకపోతే కళ్ళ దగ్గర కానీ లేకపోతే ఎక్కడో వాటిలో ఎక్కడో ఉంటుంది. అందుకుని వాళ్ళు ఆ మాట అన్నప్పుడు అవునా నేను అలా ఉంటానా అంటూ అక్కడి నుంచి అర్థం చూసుకుంటూ శత్రుఘ్న సిన్హా సినిమాలు చూసి ఆ హెయిర్ స్టైల్ కాపీ కొట్టి అక్కడి నుంచి ఆ వాకింగ్ స్టైల్స్, ఆ నిలబడే విధానం, ఇవన్నీ కూడా కొన్ని ఎలాగా నేను చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ సరదా తీర్చుకుంటుండేవాడిని. అక్కడి నుంచి శత్రుఘ్న సిన్హా సినిమాలను చూడటం అనేది ఒక అలవాటుగా చేసుకున్నాను. నాకు తెలిసి ఆయన సినిమాలు మొత్తం అన్నీ చూశాను. నేను ఆ బుక్లో కూడా చెప్పాను. ఆఖరికి ఒక ఫ్లాప్ సినిమా చూడలేదు శత్రుఘ్న సిన్హాది, ఆయన హీరోగా చేసిన సినిమా ఆయన దాని పేరు సబక్. ఆ సినిమా చూడమంటే నో, అది కూడా చూశాను నేను. ఆ సినిమా చూసినప్పుడు అయితే అందులో శత్రుఘ్న సిన్హా హెయిర్ స్టైల్ మార్చారు. ఎక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ నాకు. ఐ థింక్ యూ చేంజ్ యువర్ హెయిర్ స్టైల్ దట్ మూవీ అండ్ సమ్హౌ ఐ కుడ్ రిలేట్. సో ఓవరాల్ పర్సనాలిటీ చిన్న హెయిర్ స్టైల్ మారితే కూడా ఎక్కడ చిన్న హర్ట్ అయిపోయాను. దట్ ఈస్ అ ట్రూ సెన్స్ ఆఫ్ ఎ స్పిరిట్ ఆఫ్ ఎ ఫ్యాన్. ఆ రకంగా నేను గర్వంగా చెప్పుకోగలను. నాకు సినీ జీవితానికి ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి శత్రుఘ్న సిన్హాకి నేను గ్రేటెస్ట్ అడ్మైర్ ఫ్యాన్ అని చెప్పడానికి చాలా గర్వంగా. అండ్ ఆయన సినిమాలో ఆయన డైలాగులు కానీ ఇందాక నేను చెప్పినట్లుగా ఆ సినిమాలో డైలాగ్ కానీ లేకపోతే రాంపూర్ కా లక్ష్మణ్లో హీరో ఉన్నా సరే విలన్నే ప్రేమించి విలన్నే అడ్మైర్ చేసి విలన్నే చూడటం అనేది ఇట్స్ రేర్ ఫినామినన్, అట్లా ఎప్పుడు జరగదు. కానీ అలాంటిది ఒక అందరూ విలన్ని లవ్ చేయటం అనేది, విలన్ని ఇష్టపడటం అనేది అది ఒక్క ఇండియాలో ఒక్క వ్యక్తి శత్రుఘ్న సిన్హా. అండ్ ఈ సందర్భంగా నాకు చిన్నప్పటి నుంచి ఆ రకమైన ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి శత్రుఘ్న సిన్హా గురించి ఇక్కడ నిలబడి మాట్లాడటం అంటే చాలా చాలా గర్వంగాను చాలా ఎంతో సంతోషంగాను ఉంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి మోహన్ బాబు గారు, ఆయనకి నాకు చాలా స్వారూప్యం ఉంది, చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. బికాస్ ఆయన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యారు, నటన శిక్షణ పొందారు. నేను మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను శిక్షణ పొందాను. ఆయన ఆ బిగినింగ్ డేస్ లో ఆయన విలన్ గా కొన్ని క్యారెక్టర్స్ చేశారు, ఆ తర్వాత హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అదేవిధంగా నేను బిగినింగ్ లో యాంటీ హీరో విలన్ గా చేసి ఆ తర్వాత నేను కూడా ఈ హీరో పాత్రకి కథానాయకుడి పాత్రకి మేము తర్జుమా అయ్యాం, ట్రాన్స్ఫర్ అయ్యాం. ఆ తర్వాత ఆయన మాస్ అపీల్, మాస్ ని దృష్టిలో పెట్టుకుని మాస్ ని ఆదరించడంలో ఆయన నిష్ణాతుడు, గ్రేట్ పర్సనాలిటీ. అలాగే మాస్ కి అతి దగ్గర అయ్యే అవకాశం నాకు నా క్యారెక్టర్స్ ద్వారా నాకు వచ్చింది. ఆయన ఉన్న స్పెషాలిటీలో ఆయన తర్వాత నెమ్మదిగా పాలిటిక్స్ వైపు కూడా మొగ్గు చూపి పాలిటిక్స్ లో కూడా రాణించగలిగారు.
అండ్ పాలిటిక్స్లో ఆయన ఎంటర్ అయ్యారు. అలాగే నేను కూడా తర్వాత లైఫ్లో పాలిటిక్స్లోకి నేను వెళ్ళటం జరిగింది. ఆయన ఎంపీ అయ్యారు, అలాగే మినిస్టర్ అయ్యారు. ఆ అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇదే సౌలభ్యం నేను కూడా ఎంపీని అయ్యాను. ఆ తర్వాత టూరిజం మినిస్టర్గా నేను చేయటం జరిగింది. ఇది ఎక్కడో అంతరాంతరాల్లో ఒక మనిషిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే వాళ్ళు ఎలా ట్రావెల్ అవుతారో అలాగే మనము ట్రావెల్ అవుతారేమో అనిపిస్తుంది. తెలిసి చేసింది కాదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అది దైవ నిర్ణయం అది. అండ్ ఈ రోజున అలాంటి వ్యక్తికి అతి క్లోజ్గా ఉండటం, మాకు హృదయానికి అత్యంత దగ్గరైన వ్యక్తి, వెరీ క్లోజ్ టు మై హార్ట్, అది శత్రుఘ్న సిన్హా గారి. వారితో పాటు ఈ రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. అండ్ ప్రతి ఒక్కరు మాత్రం ఈ బుక్ చూడాల్సిన, చదవాల్సినటువంటి ఇన్స్పైరింగ్ బుక్, దాంతో మాత్రం చెప్పగలను నేను. అండ్ వీళ్ళందరూ చాలా అత్యద్భుతంగా మాట్లాడారు. నేను కూడా శత్రుఘ్న సిన్హా ఏం మాట్లాడతారా అనే దానికోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట సినిమాలోనే కాదు, బయట కానీ అది ఒక్కొక్క మాట బుల్లెట్లాగా వస్తుంది, ఒక తోటలాగా వస్తుంటాయి. అందుకని అన్నారేమో షార్ట్ గన్ సిన్హా అని చెప్పేసి. ఆ రకంగా శత్రుఘ్న సిన్హా గారికి మేమందరం అత్యంత క్లోజ్గా ఉండటం అనేది ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన నిజమైన కళాబంధు. సుబ్రహ్మరెడ్డి గారు లేకపోతే ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత హృద్యంగా, ఇంత చక్కగా జరిగేదే కాదు, ఇంత ఈ ఇనిషియేటివ్ ఎవరు తీసుకునేవాడే కాదు. సుబ్రహ్మరెడ్డి గారు ఆయన మంచితనం, కళాకారుని ఎప్పుడు ఒక లెవెల్లో పెట్టి వాళ్ళని అభినందించి తద్వారా ఆనందం పొందేటటువంటి నిష్కలంకంగా, ఎలాంటి నిష్కపటం లేనటువంటి మనిషి. అలాంటి వ్యక్తి మాకు అత్యంత సన్నిహితులు అవడం, ఈ ప్రోగ్రాంకి ఆయన ఒక ఇదిగా ఉండి నడిపించడం అనేది చాలా చాలా సంతోషం. ఈ విధంగా సభాముఖంగా నేను మా సుబ్రహ్మరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. That it is one of the most honest biographies that one will get to see. Anything but Kamosh truly personifies Mr. Shatrughan Sinha. Anybody who knows or has heard of the much loved Bihari Babu expects nothing less.